హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 6 to 12 months బేబీస్కి ఏం ఫుడ్ పెట్టాలి అనే టెన్షన్ చాలామందికి ఉంటుంది. దానికోసం మనం ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ 1 cup ఆఫ్ రైస్ తీసుకోవాలి. దాంట్లో 1 teaspoon ఎర్రపప్పు, 1 teaspoon కందిపప్పు, 1 teaspoon శనగపప్పు, 1 teaspoon పెసరపప్పు, 4 కాజులు, 4 బాదంలు వేసి బాగా వాష్ చేయాలి క్లీన్గా. ఒక వాటర్ పోసి దాన్ని 2-3 times వాష్ చేస్తే పప్పు కానీ దాంట్లో బాదం ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయిన తర్వాత అలాగే రిపీట్ 2-3 times చేసి ఆ వాటర్ అన్నీ ఉంచేసేయాలి. వాటర్ అన్నీ ఉంచేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయి అవి బియ్యం అవన్నీ డ్రైగా మారిపోతాయి. అలా ఒక 2 hours ఎండబెట్టిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ డ్రై అయిన వాటిని అసలు వాటర్ ఉండకుండా చూసుకోవాలి. ఆ డ్రై అయిన కంటెంట్ మొత్తం ఒక జార్లో తీసుకొని దాన్ని గ్యాస్ పైన సిమ్లో పెట్టి వేయించాలి. అది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయిస్తుండాలి. దాంట్లో నుంచి మనకు మంచి స్మెల్ వచ్చే టైంకి అవి కలర్ చేంజ్ అయ్యే ముందు ఒక 1 minute ముందు మనము జీలకర్ర వాము వేసుకోవాలి. 1 teaspoon వాము, 1 teaspoon జీలకర్ర వేసుకొని ఒక 1 minute వేయించాలి. ఫస్టే వేసుకుంటే జీలకర్ర ఇవన్నీ మాడిపోతాయి. ఇంకా మనం అది కడిగే టైంలో వేసుకుంటే అవి వాటర్లో కలిసిపోతాయి కాబట్టి లాస్ట్ మినిట్లో వేసుకొని కొద్దిసేపు వేయించాలి. మీకు ఆప్షనల్ అండి, మనం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు దీంట్లో. సగ్గుబియ్యము కాన్స్టిపేషన్ ఇట్లా డైజెషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకు సగ్గుబియ్యం వేయడం బెటరు. అది మన పిల్లల్ని బట్టి మనం వేసుకోవచ్చు. తర్వాత ఈ కంటెంట్ మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని ఒక రవ్వ కానీ కోర్స్లా గ్రైండ్ చేసుకోవచ్చు, మెత్తగా కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 6 months బేబీకి అయితే మెత్తగా చేసుకొని పొడిలా చేసుకోవడం బెటరు. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ కష్టం కాబట్టి అవన్నీ కలిపి ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.